హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జైన్కిసాన్ రుచులు. మీ జైన్. ఈరోజు ఆంధ్ర స్టైల్ హైదరాబాదీ చిల్లీ చికెన్ రుచులు, జ్యూసీ చిల్లీ చికెన్ చూద్దాం పదే. మన పిల్లలు కాలేజీ నుండి వచ్చినప్పుడు వారికి ఇష్టమైన ఏం వండాలి అని మనం ఆలోచిస్తూ ఉంటాం. అటువంటి టైంలో ఆంధ్ర స్టైల్ గ్రీన్ చిల్లీ చికెన్ ఈరోజు మనం పిల్లలు పెద్దలు అందరూ ఇష్టపడేది. మరి ఎవరన్నా మన ఇంటికి బంధువులు వచ్చినా, మన పిల్లలు మరి సెలవులకు వచ్చినప్పుడు వాళ్ళకి ఏదో ఒకటి వెరైటీగా చేయాలి అని మనం అనుకుంటాం. అప్పుడు ఇలా చేస్తే బాగుంటుందని ఈరోజు మనం చిల్లీ చికెన్ చేస్తున్నామండి. చాలా బాగుంటుంది. ఆంధ్ర స్టైల్ చిల్లీ చికెన్ అన్నమాట. ఇలా చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది, చాలా ఇష్టంగా తింటారండి. శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ అండి, అరకిలో. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి. చాలా ఈజీగాను టేస్టీగా ఉండేది చేస్తున్నాం మనం. పసుపు వేస్తున్నానండి, ఒక పావు స్పూన్లు. ఇప్పుడు నిమ్మరసం వేస్తున్నానండి, ఒక 2-3 స్పూన్లు నిమ్మరసం వేసుకుంటే ఆ ఫ్లేవర్ అంతా పట్టుద్ది అన్నమాట. జ్యూసీగా ఉండే చికెన్ అన్నమాట ఇది. సాల్ట్ వేస్తున్నానండి. స్పైసీ జ్యూసీగా ఉంటుంది. ఇది ఆంధ్ర స్టైల్ చిల్లీ చికెన్. రుచికి తగ్గ సాల్ట్ మనం మళ్ళీ కావాలంటే వేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని కలిపి పెట్టుకుందాం. అప్లై చేస్తున్నారు. దీంట్లో మనం ఇప్పుడే ఈ చిల్లీ అవి నూరి పెట్టుకున్నవి కలిపేసుకోవచ్చు, లేదు తర్వాత కలుపుకోవాలంటే తర్వాత కలుపుకోవచ్చు. నేనైతే ఇప్పుడే కలుపుతానండి. ఒక 15 పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి. ఇందులో కొద్దిగా కాజు వేసాను, కొద్దిగా నువ్వులు కూడా వేసానండి, కొత్తిమీర వేసాను. ఇవి నూరి పెట్టుకున్నది వేస్తున్నానండి. ఇలాగైతే ముక్కకి బాగా పట్టుద్ది కదా అని నేను ముందుగానే వేస్తున్నా. మనం కావాలంటే మళ్ళీ కూడా వేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడే వేస్తే చాలా బాగా పట్టి ఉంటుందండి. మనం స్పైసీగా కావాలనుకుంటే ఇంకొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు, లేదు కొద్దిగా అంటే కొద్దిగా తగ్గించి వేసుకోవచ్చు. ఇలాగ ఇది ఒక 15-20 నిమిషాలు మనం ఇలాగ నానబెట్టి ఉంచుకోవాలండి. ఎంత నానితే అంత మంచిది అన్నమాట. ఇదిగోండి, మనం ఈ ఆంధ్ర స్టైల్ చిల్లీ చికెన్ తయారు విధానం చూద్దామండి. ఒక 3-4 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను, కొద్దిగా నెయ్యి వేస్తున్నానండి. నెయ్యి నాన్ వెజ్కి చాలా టేస్టీగా ఉంటుంది, అందుకని వేస్తానండి నేను. ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ఇందులో ఆయిల్ వేడెక్కింది కదండి, పలవాకు వేస్తున్నానండి. కొద్దిగా లవంగాలు, చెక్క, మరి ఇలాచి, అనాస పువ్వు ఇవి వేస్తున్నానండి. ఇలా ముందుగా వేసుకుంటే చాలా సువాసనగా బాగుంటుందండి. సువాసన ఉంటుంది, రుచి ఉంటుంది, స్పైసీగా వస్తాయి. ఇందులో ఒక పావు స్పూన్లు జీలకర్ర వేసానండి. జీలకర్ర టేస్ట్గా బాగుంటుంది, మంచి అరుగుదలకు కూడా బాగుంటుందండి. కొద్దిగా కరివేపాకు వేస్తున్నాను. కాజు వేస్తున్నానండి, బాగుంటుంది. జీడిపప్పు. నేను ఒక ఉల్లిపాయ, ఒక టమాటా పేస్ట్ చేసానండి. టమాటా కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే ఆప్షనల్ అండి. నేను వేసాను అంటే బాగుంటుంది, స్పైసీగా టేస్టీగా కొంచెం పుల్లగా ఉంటుందని వేస్తానండి. ఈ ఉల్లిపాయని మనం ముక్కలు చేసి వేసుకోవచ్చు, లేదంటే ఇలాగా పేస్ట్ చేసి వేసుకోవచ్చు అండి. నేను 2-3 పచ్చిమిరపకాయలు కూడా వేస్తున్నానండి. చాలా బాగుంటుంది అన్నమాట. స్పైసీగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది.
ఒక పావు స్పూన్ పసుపు వేస్తున్నాను. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి. ఇందాక మనం చికెన్లో వేసాం కదా కొద్దిగా, ఇప్పుడు అందుకే తగ్గించి వేసాను. కొత్తిమీర వేసి మగ్గనిద్దామండి. ఇది చక్కగా వేగాక మనం చికెన్ వేసుకోవటమే. ఇలా చేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్క నిమిషం మనం మగ్గనిద్దాం. ఇదిగోండి మనకి ఉల్లిపాయ వేగింది. సన్న మంట మీద వేపుకోవాలండి. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేస్తున్నానండి. ఇలా చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది, పిల్లలకి వెరైటీగా ఉంటుంది, చాలా ఇష్టంగా తింటారండి. ఇది వేసిన తర్వాత ఒక 2-3 నిమిషాలు మగ్గనిచ్చుకోవాలండి. మనం ఇక్కడ తీసుకున్నది బాయిలర్దండి, పారన్ కాదు. అందుకే కొద్దిగా ఎక్కువగా ఉడకనివ్వాలి. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ బాయిలర్ దాంతో ఇలా చేయటం. ఒక 2-3 నిమిషాలు మగ్గనిద్దామండి. వస్తున్నాం. చూసారా చికెన్లో ఉన్న నీరంతా ఎలా వచ్చిందో. జ్యూసీగా చాలా బాగుంటుందండి ఇలా చేస్తే. ఇదంతా మనం ఒకసారి కలిపి పెట్టుకొని ఇందులో ఒక స్పూన్ ధనియాల పొడి వేస్తున్నామండి. ఒక స్పూన్ చికెన్ మసాలా వేస్తున్నామండి. మనకి ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు, స్పైసీగా కావాలనుకుంటే. మనం ఇందాక కొద్దిగా చిల్లీ కూడా వేసేస్తున్నానండి. చిల్లీ పేస్ట్ ఇంకా స్పైసీగా కావాలనుకుంటే వేసేసుకోవచ్చు. మనం వేసింది ఇక్కడ 10-15 పచ్చిమిరపకాయలే కదండి, వేసుకోవచ్చు. కొత్త వారు చూస్తే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నేను కొంచెం చిల్లీ పౌడర్ వేస్తున్నానండి, కారపొడి. అది ఆప్షనల్, కావాలంటే వేసుకోవచ్చు. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసి ఒక 2-3 నిమిషాలు మళ్ళీ మగ్గ పెట్టుకుందామండి. ఇదిగోండి మనం 2 నిమిషాల్లో మళ్ళీ చూస్తున్నాము. ఆ నీరంతా చికెన్లో ఎలా బయటకు వస్తుందో చూసారా. ఇవన్నీ బాగా ఉడికి ఈ చిల్లీ ఉన్నది చూసారా, అది ఎక్కువగా స్పైసీగా మంటగా ఉండేది తగ్గుద్ది అన్నమాట, ఘాటు. ఈ ఆయిల్లోనూ ఇలాగా ఎక్కువసేపు ఉడకటంలో బాగుంటుంది, టేస్ట్ మారుద్ది. అప్పుడు చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది మనకి పారన్ చికెన్ కాబట్టి కొద్దిగా వాటర్ వేస్తున్నానండి నేను. వాటర్ వేసుకొని మనకి జ్యూసీగా ఉండాలంటే ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు. ఈ వాటర్ పోసుకొని ఒక 3 విజిల్స్ పెట్టుకొని ఉడకనివ్వాలండి. ఈ చికెన్ కాబట్టి కొద్దిగా వాటర్ పోసుకొని ఉడకనివ్వాలి. అదే బాయిలర్ది అయితే ఎక్కువ వాటర్ అవసరం ఉండదు. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేస్తున్నాను, కాజు వేస్తున్నాను.
ఇప్పుడు ఒక 3 విజిల్ వచ్చే వరకు మూత పెట్టుకొని, ఇదిగోండి 3 విజిల్ అయిన తర్వాత ఆవిరి పోయిన తర్వాత మనం తీస్తున్నామండి. ఆవిరి మొత్తం పోయింది. ఇదిగోండి జ్యూసీ జ్యూసీ చిల్లీ చికెన్ రెడీ అయింది. చూసారా? ఇలా చేసుకుంటే చక్కగా టేస్టీగా ఉంటుంది. పిల్లలు వెరైటీగా చేసామని ఇష్టపడి తింటారు. మన గెస్ట్ కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇలా మీరు కూడా ట్రై చేసి ఈ జ్యూసీ జ్యూసీ చిల్లీ చికెన్ మీరు కూడా ట్రై చేశాక చెప్పండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కామెంట్ చేయండి. కామెంట్ బాక్స్ లో మీ యొక్క కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాం. ప్రతి కామెంట్ కి రిప్లై వస్తుంది. కొత్తిమీర అలా గార్నిష్ చేస్తే చాలా బాగుంది. యమ్మీ యమ్మీ గ్రీన్ చిల్లీ చికెన్ రెడీ. ఎంతో టేస్టీకరమైన రుచికరమైన ఆంధ్ర స్టైల్ చికెన్. ఈ చికెన్ మనకి రైస్లోకి, రోటీలోకి, పుల్కాలోకి, చూసారు కదా ఫ్రెండ్స్, గెస్ట్లు వచ్చినప్పుడు, మన పిల్లలు కాలేజీ నుండి వచ్చినప్పుడు వారికి ఇష్టమైన ఏం వండాలని మనం ఆలోచిస్తూ ఉంటాం. అటువంటి టైంలో ఆంధ్ర స్టైల్ గ్రీన్ చిల్లీ చికెన్ చూసారు కదా, బుజ్జమ్మ వంట. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన కామెంట్స్ పెట్టండి ఫ్రెండ్స్. ప్రతి కామెంట్కి రిప్లై ఇస్తాము. ప్లేలిస్ట్లో మన వీడియో లింక్స్ ఉంటాయి, డిస్క్రిప్షన్లో వీడియో లింక్స్ ఉంటాయి. చూడండి, కామెంట్స్ పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.